తిరుపతి దేవస్థాన అధ్యక్షులుగా శ్రీ బిఆర్ నాయుడు గారు ప్రమాణ స్వీకార సాంవత్సరికం జరుగుతున్నది. సంవత్సర కాలంగా అసమర్థుని జీవయాత్ర అమోఘంగా ఉన్నది. ఆయన చేతలకేమో చెల్లుచీటి, కోతలకు మాత్రం ధనుష్కోటి. కన్యాశుల్కంలో గిరీశంలాగా ఆయన గిరీశం శిష్యుడు వెంకటేష్తోనూ, మధురవాణితోనూ, లుబ్ధావతానులతోనూ, అగ్నిహోత్రావధానులతోని, బుచ్చమ్మతోటి ఎలా గొప్పలు గప్పాలు కొడుతూ ఉంటారో గిరీశం కన్యాశుల్కం నాటకంలో అంతకంటే ఎక్కువగా టీటీడీ చైర్మన్ గారు గిరీశాన్ని తలదన్నేటువంటి కోతలు ఈ సంవత్సర కాలమంతా కూడా కోస్తూనే ఉన్నారు. నిన్న వారు పత్రికా సమావేశాన్ని నిర్వహించి చాలా గొప్పగా మేము చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి పనుల గురించి చెప్పినారు. మల్లేష ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కి దిగుతున్నాను ప్రభు అని అన్నాడంట ఒక వ్యక్తి. ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడట. మన బిఆర్ నాయుడు గారి కాలం అలాగా సాగిపోతూ ఉన్నది. బిఆర్ నాయుడు గారు తను ప్రమాణం చేయకపూర్వమే పరమ పవిత్రమైనటువంటి తిరుమల ఆలయ పరిరక్షణ కోసమని నడుం బిగించి పూర్తిగా ప్రక్షాళన చేసేస్తా నిన్న కూడా చెప్పినారు ఆయన. వైసీపీ హయాంలో భ్రష్టత్వం పొందినటువంటి టీటీడీని మొత్తం అంతా కూడా నేను సమున్నతంగా మార్చివేశాము అని. కానీ ఒకసారి మీరు నిన్న ఎలా పత్రికా సమావేశంలో మీరు చెప్పుకున్నారో మీ మీద ప్రజలు ఇచ్చినటువంటి సమీక్ష కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని భావిస్తూ నేను మాట్లాడుతున్నా. ఈ సంవత్సర కాలంలో మీ అంత అట్రఫ్లాప్ పాలక మండలి చైర్మన్ ఇంతవరకు చరిత్రలోనే ఎవ్వరూ లేరు అని ఆంధ్ర రాష్ట్రమంతా అనుకుంటున్నటువంటి మాట. మీకు టీటీడీ మీద కనీసమైనటువంటి పరిజ్ఞానం లేదు. అందుకే ఏ అధికారి కూడా మిమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం జగద్విదితం అని కూడా అందరూ అనుకునేటువంటి విషయం. ఎంతసేపు మీరు ఆ అసహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తి పోస్తే మీకు సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా మీకున్నటువంటి ప్రసార మాధ్యమంతో సహా అత్యద్భుతంగా దాన్ని గొప్పగా రాస్తాయి, ప్రకటిస్తాయి. కనుక నిరంతరం మా మీద దాడి చేస్తూనే ఉన్నారు, దాడికి ఉసిగొల్పుతూనే ఉన్నారు. మచ్చుకు కొన్ని మీ పాలనలో మీరు వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయినారు. వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు మీకు, నేరుగా వైకుంఠానికి పంపించేటువంటి మార్గం మా దగ్గర ఉంది అని 6 మంది భక్తుల్ని వైకుంఠానికి పంపించినటువంటి సంఘటన అందరికీ కూడా తెలుసు. ఆ సందర్భంలో దాదాపు 50 మందికి పైగా క్షతగాత్రులు కూడా అయినారు. ఇది కేవలం చైర్మన్గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత కారణంగా వచ్చినటువంటిది. సాక్షాత్తు ఆ తర్వాత
ముఖ్యమంత్రి గారితోనే అప్పటి ఈఓ గారికి మీకు జరిగినటువంటి వైషమ్యపు దాడిని గురించి సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే చాలా ప్రముఖంగా వచ్చింది. మీరు రాకముందు వచ్చిన వెంటనే మీరు చెప్పినటువంటి అమోఘమైనటువంటి ప్రవచనము లాంటిటువంటి మాట, శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేసేస్తాం, శ్రీవాణి ట్రస్టునే రద్దు చేసేస్తాం, శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాల్ అయిపోయినాయి, వైసీపీ నాయకులు తినేసినారు, కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచము అని. ఆ తర్వాత మీకు జ్ఞానోదయం అయిన తర్వాత కొద్దిగా శ్రీవాణి టిక్కెట్లను 2000కు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకొని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో 1000 కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయి అని చెప్పినారు. అందులో 500 కోట్లకు పైగా శ్రీవాణి నిధులే. శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో, దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో, ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు. ప్రత్యేకంగా మీ హయాములో మిమ్మల్ని చూసి వచ్చి ఎవరు కూడా దానాలు చేసినటువంటి వాళ్ళదేమీ లేదు. మీరు అధికారులను బెదిరించి కనీసం ఆ ఇచ్చేటువంటి బహుమానాలు, దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల, మీకు అది అధికారులు మీరెందు తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్నీ మీ చేతుల గుండానే ఇలా ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాములో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే. మీ హయాములోనే కాదు, ఎవరి హయాములోనైనా కూడా భగవంతునికి భక్తులు ఇచ్చేటువంటి ఆ దాతలు అనేక రూపాలలో ఇది సహజంగా జరిగేటువంటి పరిణామమే.